పొట్లకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో తాలింపు గింజలు అంటే శనగబాళ్ళు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఒక ఎండుమిరపకాయని విరగదీసి వేసి కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసి అటు ఇటు కలుపుతూ చిటికెడు పసుపును జోడించి బాగా వేయించుకోవాలి. పచ్చిదనం పోయి పొట్లకాయ ముక్కలు ఓ మాదిరిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలతో పాటు సరిపడినంత ఉప్పు వేసి మరి కాసేపు వేయించాలి. ఇలాంటి ఫ్రై రెసిపీస్ మరీ రోస్టెడ్గా ఇష్టపడని వాళ్ళు 80% ఫ్రై అయిన తర్వాత ఒక 2 minutes లిడ్ పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ పెరుగుతుంది. అలాగే ఇంకో కాంబినేషన్లోకి కాకుండా డైరెక్ట్గా అన్నంలో కూడా బాగా కలుస్తుంది. పూర్తిగా ఫ్రై అయ్యేలోపు అందులోకి కారం తయారు చేసుకుందాం. మిక్సీ జార్లో కొన్ని వేరుశనగ గుళ్ళు, 1 స్పూన్ కారం, 4 చిన్నులపాయ రెబ్బలు, ఒక చిన్న కొబ్బరి ముక్క, కారంలోకి సరిపడినంత ఉప్పు వేసి బాగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న కారంని అందులో వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేస్తే పొట్లకాయ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పొట్లకాయ ఫ్రైని సర్వ్ చేసుకొని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.